అందరికీ నమస్తే అండి. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఇరాన్‌కి, అమెరికాకి మధ్య మళ్ళీ యుద్ధం మొదలవుద్దా? సో, మళ్ళీ యుద్ధం మొదలైతే ఆ పరిణామాలు, ఆ పరిస్థితులు ఏ స్థాయి వరకు ఉంటాయి? సో, ఇంకా ఎటువంటి లిమిటేషన్స్ లేకుండా నెక్స్ట్ లెవెల్‌కి భీకరంగా తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తే చమురు ధర ఎంతవరకు పెరుగుతుంది? సో, సామాన్య వినియోగదారుల మీద ఖచ్చితంగా భారం మోపుతారు. ఇలా ఈ రకరకాల అంశాలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ప్రపంచ దేశాలన్నింటినీ కలవరపెడుతున్నాయి. ఎందుకంటే అమెరికాకు, ఇరాన్‌కు మధ్య ఇస్లామాబాద్ వేదికగా, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా దాదాపుగా 21 గంటల పాటు జరిగిన చర్చలు 100% విఫలమయ్యాయి. 100% అని ఎందుకన్నానంటే ఏ ఒక్క పాయింట్‌ని కూడా ఇరు దేశాలు ఏకాభిప్రాయం రాల. ఇప్పుడు హర్ముజ్ జలసంధి ఉంది. మా కంట్రోల్‌లో ఉండాలి. ఆ దారి గుండా వెళ్ళే ప్రతి నౌక మీద మేము టోల్ ట్యాక్స్ వసూలు చేస్తాము. మాకు ఆ హక్కు ఉండాలి, మాకు నియంత్రణ ఉండాలని ఇరాన్ అడిగింది. అసలు మీకు సంబంధం లేదు, అది అన్ని దేశాలది. సో, మాకు దాని మీద పట్టు కావాలి. మీరు ఎవరి దగ్గర నుంచి టోల్ ట్యాక్స్ వసూలు చేయడానికి వీల్లేదు అని అమెరికా అంటుంది. సో, మేము యుద్ధం కారణంగా చాలా నష్టపోయాము, మీకు పరిహారం ఇవ్వాలి. సో, మా దేశం ఆర్థికంగా చితికిపోయింది అని ఇరాన్ అంటుంది. అసలు మేము పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటుంది. అలాగే మేము అణ్వాయుధాలు తయారు చేసుకుంటాము. ప్రపంచంలో చాలా దేశాల్లో అణ్వాయుధాలు ఉన్నాయి, అణు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అది ఆ దేశపు సార్వభౌమాధికారం. మా దేశ సార్వభౌమాధికారం ఆధారంగా మేము అణ్వాయుధాలు తయారు చేసుకుంటాం, మీరు ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని ఇరాన్ అంటోంది. మీరు అణ్వాయుధాలు తయారు చేయడానికి వీల్లేదు, మీరు అణ్వాయుధాలు తయారు చేస్తే ముప్పు, భవిష్యత్తుకు ముప్పు, మీ పక్క దేశాలకు ముప్పు, మేము ఒప్పుకోం అని అమెరికా అంటోంది. సో, ఇలా అనేక అంశాల మీద ఈ రెండు దేశాలకు మధ్య డిస్కషన్స్ జరిగి ఎవరి వాదన వాళ్ళదే. ఇద్దరూ కూడా ఏకాభిప్రాయానికి రాలేదు. ఇద్దరూ కూడా ఇస్లామాబాద్ను వదిలేసి వాళ్ళ దేశాలకు వెళ్ళిపోయారు, ఆ దేశాల ప్రతినిధులు వచ్చి. సో, ఇప్పుడు ఆ చర్చలు విఫలమైన వెంటనే డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక ప్రకటన ఏంటి తెలుసా? ఇమీడియట్గా చర్చలు విఫలమైన వెంటనే ఒక ప్రకటన వచ్చింది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా దిగ్బంధించాలని అమెరికా నౌకాదళాన్ని ఆదేశించారు. దానికోసం ఇతర దేశాలు కూడా సహకరిస్తాము అని చెప్పాయంట. చర్చలు విఫలమైతే మేము మీకు హెల్ప్ చేస్తాము, అందరం కలిపి ఆ హార్ముజ్ జలసంధిని మన కంట్రోల్లోకి తెచ్చుకుందాం, దిగ్బంధిద్దాం అని చెప్పాయంట. సో, ఇరాన్ ఓడరేవులకు వచ్చే లేదా వెళ్ళే అన్ని నౌకలను కూడా అడ్డుకుంటాం అని ట్రంప్ ప్రకటించారు. అలాగే అక్కడ ఎవరైనా ఇలా ఇరాన్కు ట్యాక్స్ చెల్లిస్తే ఆ నౌకలను కూడా అటువైపు నుంచి వెళ్ళనివ్వం, ఇరాన్కు పన్ను కట్టి ఈ జలసంధి గుండా వెళ్ళే ప్రతి నౌకను కూడా అడ్డుకుంటాం, మా అమెరికన్ నేవీ దళం అడ్డుకుంటుంది అని ట్రంప్ ప్రకటించారన్నమాట. అలాగే ఇరాన్ కూడా వెనక్కి తగ్గల. హర్ముజ్ జలసంధి తమ అధీనంలో ఉంచుకుంటామని ఎవరైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని IRGC ఇరాన్ సైన్యం చెప్పింది. ఆ ప్రాంతంలో ఇరాన్ మందు పాత్రలు పెట్టిందని, దీనివల్ల అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు పెద్ద ముప్పు పొంచి ఉందని, అది టచ్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి బయటకు వెళ్ళలేరని ఇరాన్ చాలా స్ట్రాంగ్గా రివర్స్ కౌంటర్ ఇచ్చిందనమాట. సో, ఇట్లా ఎవ్వరూ వెనక్కి తగ్గట్ల. మరోవైపు అమెరికా సైన్యం గల్ఫ్ దేశాలకు గతంలోనే వెళ్ళారు కదా, వాళ్ళు ఇరాన్కు సరిహద్దుల్లోకి మరింతగా ముందుకు కదులుతున్నారు. సో, మరోవైపు ఇరాన్ కూడా IRGC అండ్ వాళ్ళ దేశంలో కొంతమందిని సిద్ధం చేసుకొని అవసరమైతే భూతల పోరు, గగనతల పోరు, జలాంతర్గాముల ద్వారా పోరు, అన్ని రకాలుగా కూడా ఇప్పటి వరకు డ్రోన్లు, క్షిపణులు ఒక పరిమితుల మేరకు యుద్ధం జరిగింది. సో, ఒకవేళ మళ్ళీ యుద్ధం మొదలైతే భూతల పోరు అంటే సైన్యం నేరుగా యుద్ధానికి తలపడడం, అలాగే జలాంతర్గాముల ద్వారా పోరు జరపడం, అలాగే మరోవైపు యుద్ధ విమానాలు వాడుకోవడం, ఇలా అన్ని మార్గాల్లో కూడా యుద్ధం చేసుకోవడానికి రెండు పక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి. ఎవరి ఆయుధాలు వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు, ఎవరి అస్త్రాలు వాళ్ళు బయటకు తీస్తున్నారు. ఇరాన్కి ఇప్పటి వరకు ఏ దేశము డైరెక్ట్గా సహకరించాల, కానీ చైనా అండ్ రష్యాలు వాళ్ళకి అంతర్గత సమాచారం ఇస్తూ అమెరికాకు సంబంధించిన ఒక రహస్య నివేదికలో రహస్య సమాచారాన్ని ఇస్తున్నాయి అనేది ఒక వార్త ఉంది. సో, ఇప్పుడు ఇరాన్కి అవసరమైతే తుర్కియా దేశం నుంచి కొంత సైన్యం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక వార్తలు వస్తున్నాయి అన్నమాట. అంటే నెక్స్ట్ లెవెల్కి ఎప్పుడైతే యుద్ధం వెళ్తుందో, డొనాల్డ్ ట్రంప్ ఏమో మాకు ఇతర దేశాలు సహకరిస్తున్నాయి అని చెప్తున్నారు, ఇరాన్కి మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తుర్కియే చెప్తోంది. అంటే వేరే దేశాలు కూడా రంగంలోకి దిగుతున్నాయి.
అలా వేరే దేశాల రంగంలోకి దిగుతున్నప్పుడు యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అది ప్రపంచ యుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోకర్లా. సో ఇప్పుడు అర్జెంట్ దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పటి వరకు ఇటలీ, ఈజిప్టు, పాకిస్తాను ఈ దేశాలు మాత్రమే చర్చలకు సంబంధించి మధ్యవర్తిత్వం వహించాయి. కానీ చైనా, రష్యా, ఇండియా ఇటువంటి పెద్ద దేశాలు ఎవరూ కూడా కల్పించుకోలేదు, నేరుగా కల్పించుకోలేదు. బ్యాక్ ఎండ్లో వాళ్ళ ప్రయత్నాలు చేశారు. కానీ సో ఇప్పుడు ఈ దేశాలు, ఈ ప్రధాన ఈ 3 దేశాలు కూడా నేరుగా కల్పించుకుంటే, 2 పక్షాలతో మాట్లాడితే కొంత దౌత్యపరమైన సంబంధాలు నెలకొనే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్తే ముడి చమురు ధర ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేం, అండ్ మార్కెట్లు ఏమవుతాయో చెప్పలేం. అంతర్జాతీయంగా కూడా సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు పడతారన్నమాట. ఎందుకంటే మధ్యప్రాచ్యంలో జరిగే బిజినెస్ ప్రపంచం మొత్తాన్ని శాసిస్తుంది. థ్యాంక్ యూ.